వ్యాపారం చిన్నదే కానీ ఆలోచన మాత్రం పెద్దది. తాను చేస్తున్న ఛాయ్ వ్యాపారానికి కాస్తంత సృజనాత్మకతను జోడించి మొబైల్ టీ బండికి ప్రాణం పోశాడు అమీర్పేటకు చెందిన లక్ష్మణ్. మొబైల్ టీ బండితో అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మాతృవనం వీధుల్లో తిరుగుతూ ఛాయ్ అమ్ముతున్నాడు. ఛాయ్ లవర్స్ ఛాయ్ దుకాణాలకు వెళ్లి ఛాయ్ తాగే పని లేకుండా తమ వద్దకే ఛాయ్ వస్తుండటంతో లక్ష్మణ్ మొబైల్ టీ బండికి జనాల్లో ఆదరణ పెరిగింది. ఇలా 30 ఏళ్లుగా 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం సాగుతోంది. తాను చేసిన ఈ వినూత్న ప్రయత్నం తనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందని లక్ష్మణ్ చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. సృజనాత్మకతకు చదువు అవసరం లేదు, ఒక ఆలోచన ఒకరి జీవితాన్నే మార్చేస్తుంది అనడానికి ఉదాహరణలు కోకొల్లలు. అలా వచ్చినటువంటి చిన్న ఆలోచన 30 ఏళ్లుగా ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించింది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ మొబైల్ టీ బండి, ఈ బండిని నడిపిస్తున్నటువంటి లక్ష్మణ్ గారు ఇందుకు నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే సిద్దిపేట జిల్లా నుండి 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కూడా జీవనాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఎలా వచ్చిందో తెలియదు కానీ ఓ వినూత్న ప్రయత్నం అయితే చేశారు. మొబైల్ ఛాయ్ బండ్లు అంటే 30 ఏళ్ల క్రితం అంటే ఎక్కడో కొన్ని ప్లేస్లలో మాత్రమే టీ స్టాల్స్ ఉంటాయి. టీ తాగాలంటే ఆ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి తాగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ మొబైల్ టీ బండి అంటే మొట్టమొదటిసారి ఈ మొబైల్ టీ బండి వినూత్న ఆలోచన చేసింది కూడా లక్ష్మణ్ గారే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు లక్ష్మణ్ గారు ఉన్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడంటే చాలా టిఫిన్ సెంటర్లు, మొబైల్ టీ బండ్లు చూస్తున్నాం. 30 ఏళ్ల క్రితం అంటే కనీసం టీ స్టాల్స్ కూడా లేనటువంటి సిచ్యువేషన్. ఆ టైంలోనే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన అంటే నేను ఏ కష్టం చేసినా కానీ రాత్రికి వచ్చేంత వరకు నాకు అంతగా ఇది లేక ఏం చేశానంటే ఆడ ఇప్పటిదాకా చెప్పినాను కదా ఆ బార్ వాళ్ళ తిరుగుతారని, వాళ్ళని చూసి ఆలోచన వచ్చింది. నాకు ఆలోచన వచ్చి అదే రిక్షా పైన తయారు చేసి ఒక 3 సంవత్సరాలు నడిపిన. 3 సంవత్సరాలు నడిపినా కొంచెం పబ్లిక్లో ఇదేంది వెరైటీగా ఉందని అప్పుడు నాకు ఐడియా లేక, మొబైల్ టీ ఐడియా లేక రన్నింగ్ హోటల్ అని పెట్టి తిరుగుతూ ఉన్నా. పోతూ ఈ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్తున్న టైంలో అక్కడ ఎస్ఐ నిలబడ్డాడు. బయట నిలబడి ఇట్లా సప్పట్లు కొడితే వెనక మరి చూసా. ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే నేను భయపడిపోయినా. ఎందుకంటే నన్ను వాళ్ళు ఎందుకు పిలుస్తారు, నేను దొరికిపోయినా, ఈ పని చేయకూడదు ఏమి అనుకున్నా. నేను అనుకుని తీసుకుపోయి బండి కొంచెం పెట్టగానే తీసుకుపోయి గోడ పండు పెట్టుకో అన్నాడు. పెట్టగానే ఇక కొన్ని వివరాలు అడిగిండు నన్ను. ఊరు నుంచి ఏ ఊరు, ఏం సంగతి అని అంటే ఇట్లా చేర్యాల మండలం గురువన్నపేట, నేను వరంగల్ జిల్లా అన్న. అరే నేను అక్కడే చేసి వచ్చిన, అక్కడే డ్యూటీ చేసి వచ్చిన, నేను నాకు అన్ని తెలుసు. గురువన్నపేట అంటే బాలన్న తెలుసారా అన్నాడు. అంటే నాకు తెలియదు సార్, నేను అప్పుడో వచ్చిన, నాకు ఎవరు తెలియదు ఊళ్ళే అన్న తర్వాత కొన్ని ప్రశ్నలు అడిగిండు. ఇంకా అవన్నీ అవసరం లేదు కానీ ఆయన ఏమన్నాడు అంటే ఛాయ్ ఉందా అన్నాడు. ఛాయ్ ఉందా అంటే ఉన్నది సార్, ఒక 5-6 మందికి అవుతుంది అన్న. 5-6 మందికి అవుతుంది కదా, 1/2 లీటర్ తెచ్చిపెట్టు అన్నాడు. 1/2 లీటర్ ఛాయ్ తెచ్చి పెట్టిన తర్వాత ఆ లోపల నుంచి స్టేషన్లోకి వెళ్ళి అంతో 20 మంది చిల్లర పిలిచి అందరికీ ఛాయలు తాగిపించిండు. నా దగ్గర తాగిపించి ఒక 200 ఇచ్చిండు. ఆ రోజుల్లో మనం పొద్దాక దానిలాడితే కానీ ఆ 200 కనబడిన పరిస్థితి. ఆ రోజుల్లో 200 ఇచ్చిండు. 200 నేను పోలీసుల దగ్గర తీసుకోవద్దు అనుకున్నా. వద్దు సార్ అని అంత బదిలైనా ఇన్లే, అరే వద్దురా తీసుకో అన్నాడు. ఆయన తీసుకోమంటే ఇక బలిమిటికి తీసుకున్న తర్వాత వాళ్ళకందరికీ చెప్పిండు, కానిస్టేబుల్లకు ఏమని చెప్పిండు అంటే ఈయన కష్టపడుతున్నాడు, ఊరు నుంచి కష్టంగా వచ్చిండు, కష్టపడుతుండు, ఒక వెరైటీగా ఉన్నాడు, ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి అడ్డు లేదు. ఏడనన్నా దూరంగా కానీ ఆయన గల్లీలో తిరిగినప్పుడు ఏడన్నా ఛాయ్ బండి ఉంటే అక్కడ రావద్దన్నాడు. ఆయన బెదిరిస్తే మీరు జర చూసుకోండి అని వాళ్ళందరికీ చెప్పిండు. అప్పుడు ఆ సార్ నాకు భరోసా ఇచ్చిండు. ఆ పెయింటర్ దగ్గరికి ఏం చెప్పిండు అంటే ఈ రన్నింగ్ హోటల్ మలిపేసి మొబైల్ టీ అని రాయమని చెప్పి ఓ కానిస్టేబుల్ పంపిండు. ఆడికి పైసలు తీసుకోవద్దు, నేను పంపిస్తున్నాను అని చెప్తే అప్పుడు ఈ మొబైల్ టీ అనేది దీని మీద పడ్డది. చేస్తున్నారు కదా మీరు, సో ఎలా ఉంటది రెస్పాన్స్? ఎక్కడెక్కడ పెడుతుంటారు మీ బండి? నేను పోతున్నామా ఇక్కడ స్టార్ట్ చేసుకుంటా, ఇంటి దగ్గర రాత్రి 3 గంటలకు స్టార్ట్ చేసుకొని 4 గంటలకు రోడ్డు మీద వెళ్తా. 4 గంట గిరాక్ స్టార్ట్, రోడ్ మీదకి ఎక్కిందంటే గిరాక్ స్టార్ట్. అమ్ముతూ అమీర్పేట వెళ్తా. అమీర్పేట మైత్రమనం దగ్గర ఒక 4 గంటలు ఉంటా. 4 గంటల నుండి 8 పొద్దుగాల 8 అయింది అంటే మళ్ళీ బయలుదేరతా. అక్కడి నుంచి మళ్ళీ ఎస్ఆర్ నగర్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, ఉదయనగర్, సన్నత్ నగర్, బల్కంపేట ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికి చేరుకుంటా.
ఇంతే పొద్దుగల 9 గంటల వరకు ఆఫ్ అయిపోతుంది అంతే. అంటారు ఈ బండిని చూసిన వాళ్ళంతా కూడా బాగుందంటారమ్మా, అందరు ఫోటోలు కొట్టుకుంటారు, తాగనోళ్ళు కూడా వచ్చి చాయ్ తాగుతారు, బాగా ఇది చేస్తారు. ఎప్పుడు చూడని వాళ్ళు ఆడ బస్సు దిగిన వాళ్ళు కూడా, ఎందుకంటే బస్సు దిగే ప్లేస్లో కదా బస్ స్టాప్లో, ఎప్పుడు బస్సు దిగిన వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఈ బండిని చూడగానే చాలా ఆనందపడి వాళ్ళ దగ్గర ఉన్న పరిశ్రమలన్నీ మర్చిపోతారు నా దగ్గర ఉన్నంతసేపు. నాకు టైం దగ్గర పడ్డా కొద్దీ ఒకటొకటి ఖాళీ చేస్తూ ఉంటా, ఎందుకంటే ఇంటికి వస్తే మిగిలిపోతాయి కదా, మిగిలకుండా ఏ టైం అయిపోతే ఆ టైం ఆ ఐటమ్ ఆఫ్ చేస్తా. ఇంటికి వచ్చేంత వరకు ఛాయ్ ఒకటి ఉంటుంది. అది ఇక్కడ అంటే 30 ఏళ్ల క్రితం ఒక చిన్న ఆలోచనతోటి అయితే ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టారు లక్ష్మణ్ గారు. అప్పటి నుంచి కూడా 3 పువ్వులు 6 కాయలుగా అయితే ఈ వ్యాపారం కొనసాగుతుంది. ఉదయం 4 గంటలకే ఆయన దినచర్య స్టార్ట్ అవుతుంది. ఈ మొబైల్ టీ బండిని తీసుకుంటూ రోడ్ పైన వెళ్తూ కూడా టీ అమ్ముకుంటూ ఇక్కడ అమీర్పేట ప్రాంతం, మైత్రివనం, సనత్ నగర్ ప్రాంతం అంతా తిరుగుతూ టీ అమ్ముతూ ఉంటారు. ఇంటి ముందుటికే టీ వస్తే ఆ టీని తాగవచ్చు. ఇది ఒక వినూత్న ఆలోచన అని చెప్పుకోవచ్చు. ఇటువంటి మొబైల్ టీ బండిని చూసే కూడా చాలా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. రోడ్ల పైన వచ్చేటువంటి మొబైల్ టిఫిన్ సెంటర్లు కానీ అలాంటి టిఫిన్ సెంటర్లన్నీ రూపుదిద్దుకున్నాయి. ఈ వినూత్న ఆలోచనతో ప్రారంభమైనటువంటి ఈ వ్యాపారము ఇప్పటికీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని లక్ష్మణ్ చెప్తూ ఉన్నారు. ఇటువంటి ఆలోచన చేయడం అంటే అప్పట్లోనే 30 ఏళ్ల క్రితమే ఇంత మంచి ఆలోచనతో, అంటే కెటిళ్లలో టీ పట్టుకొని షాప్స్ కానీ ఇల్లుకు తిరిగి పోసే బదులు ఈ విధంగా టీ బండి, అంటే ఒక టీ బండిని ఇంటి ముందుకి తీసుకెళ్ళి టీ అమ్మడం ఒక కొత్తగా ఉందని కూడా వచ్చినటువంటి ఎవరైతే టీ తాగడానికి వస్తారో వారంతా చెప్తూ ఉన్నారు. నిజంగా ఈ టీ బండిని చూస్తే ఇప్పుడు మైత్రివనం అమీర్పేట ప్రాంతంలో ఇక్కడ అంటే లక్ష్మణ్ టీ బండి అంటే గుర్తుపట్టని వారు ఉండరు. అంతగా ఈ ప్రాంతంలో అయితే ఈ టీ బండికి రెస్పాన్స్ ఉంటుందని కూడా మనకి లక్ష్మణ్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక వినూత్న ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రయత్నం ఇప్పుడు ఎంతో అద్భుతంగా కొనసాగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.